అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని అయ్యవారిపల్లె గ్రామ సమీపంలో ఉన్న పల్లె ఉమా వ్యవసాయ క్షేత్రం వద్ద పల్లె ఉమా 6వ వర్ధంతిని పల్లె కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పల్లె ఉమా ఘాటు వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె కిషోర్ రెడ్డి, పల్లె సింధూర తదితరులు మాట్లాడుతూ పల్లె ఉమా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేదని, ఆమె మా నుంచి దూరమైన ఆమె చేస్తున్న సేవలను ఇప్పటికీ పుట్టపర్తి నియోజకవర్గంలోనూ నిర్వహిస్తూ ఉన్నామని, భవిష్యత్తులో కూడా పల్లె ఉమా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అందరికీ నమస్కారం. బాలాజీ విద్యా సంస్థల అధినేత, మహోన్నతమైన మానవతావాది, మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా ఈ ఘాటుకు వచ్చి సందర్శిస్తున్న అశేష జనవాహినికి, మరీ ముఖ్యంగా మా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి పల్లె ఉమా ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి. ఏ లక్ష మందికో ఇటువంటి వాళ్ళు కొడతారని ప్రగాఢ విశ్వాసం. కారణం పల్లె ఉమా గారి 6వ వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో పాటు మాతో పాటు తోడుగా ఉండే చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది మా కుటుంబం కోసం వస్తున్నారు అంటే ఆమె ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారో, ఆవిడ ఉన్నప్పుడు ఎంత మంచి కార్యక్రమాలు చేసింటే ఇంతమంది గుర్తుపెట్టుకొని వస్తున్నారు మనకు ఇందులోనే తెలుస్తుంది.